స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆరాటం, మరొక వైపు తమకు పట్టున్న చోట రిజర్వేషన్ ఎలా ఉంటుందోనన్న కలవరం. లోకల్ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆశావహులు. గ్రామ పంచాయతీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో గ్రామం మొదలు మండల స్థాయి నేతల వరకు రిజర్వేషన్లపై అంచనాల్లో నిమగ్నమయ్యారు. 2019 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అదే ఏడాది ఫిబ్రవరి 2న పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. దీంతో 16 నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి పంచాయతీలన్నీ. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల కోర్టు తీర్పివ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న వార్డులు, సర్పంచుల రిజర్వేషన్ల మార్పుతో సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ చట్టం 2018ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం చేసిన రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు కొనసాగాలి. అంటే ఈసారి కూడా అవే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో పక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారుపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం కానుండగా ఈ ప్రక్రియ ఆలస్యమై ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కోర్టు తీర్పుతో వచ్చే నెల రోజుల్లో వార్డులు, సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలుండగా గత ఎన్నికల్లో 584 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇటీవల ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో విలీనమైన గ్రామ పంచాయతీలు మినహాయిస్తే 571 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించబోతోంది. జిల్లాలోని 289 ఎంపీటీసీ స్థానాలకు 2019 మే నెలలో ఎన్నికలు జరగ్గా పాలకవర్గాల గడువు తీరిపోయింది. ఖమ్మం రూరల్ మండలంలోని 10 గ్రామ పంచాయతీలు ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. మరో 2 గ్రామ పంచాయతీల పరిధిలో కొన్ని గ్రామాలను సైతం కలిపారు. దీంతో అక్కడ 2 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. మరోవైపు రఘునాథపాలెం మండలం నుంచి 3 పంచాయతీలు ఖమ్మం రూరల్లో కలవడంతో ఈ మండలానికి ఒక ఎంపీటీసీ స్థానం అదనంగా వచ్చింది. పునర్విభజనతో కొత్త ఎంపీటీసీ స్థానం ఏర్పడింది. అంతేకాక కల్లూరు మున్సిపాలిటీ ఏర్పాటుతో 5 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఇవి మినహా మిగిలిన ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీల్లో వార్డులు, సర్పంచుల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల నాటి రిజర్వేషన్లలో చిన్నపాటి మార్పులు ఉంటాయా, సమూలంగా మార్పులు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవికి పోటీ పడాలనుకుంటున్న నేతల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. ఎంచుకున్న వార్డు లేదా సర్పంచ్ స్థానానికి గెలిచే అవకాశం ఉన్నా అది చివరికి ఎవరికి రిజర్వ్ అవుతుందో తేలకపోవడంతో అది ఖరారయ్యాకే పోటీ చేయడమా, కుటుంబీకులని రంగంలోకి దించడమా నిర్ణయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.